ఆలోచిస్తే పెద్దోడిని కొట్టి పేదోడిని పెట్టాలి. ఇక్కడ పేదోడిని కొట్టి పెద్దోళ్ళకి పెడుతున్నాం మనం. అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చింది. ఏంటి అతను సాధించింది రాష్ట్రానికి? కేవలం నాయకులకి స్థలాలు ఇస్తూ తన స్థలాన్ని కాపాడుకున్నాడు. అది తప్పించి ఇంకేమైనా ఉంది అక్కడ అతను సాధించినటువంటిది? ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన. ఒకటిసారి ఎప్పటికైనా ఇప్పుడు రాజధాని ప్రాంతం అంటే పొలాలు కాస్త కాంక్రీట్ జంగ్లు అయిపోతుంది. అది ఎప్పటికైనా అవ్వాల్సిందే. వీళ్ళు ఆగినంత మాత్రాన వీళ్ళేం అక్కడ కూర్చొని పంటలు పండించుకోరు, పొలాలుగానే ఉంచుకోరు. వీళ్ళకి ఎప్పటికైనా అమ్ముకొని దాన్ని రియల్ ఎస్టేట్ గట్ట మార్చుకోవడం లేకపోతే బిల్డింగ్ గట్ట ఏదో జరుగుతుంది కదా. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇది కావాలని ఏమన్నా చేస్తున్నారా? నాకు అర్థం కాదు ఏంటంటే, నా భూమి నేను అమ్ముకుంటే వచ్చే డబ్బులకి నీకిచ్చి నువ్వు నాకు 1200 గజాల ఫ్లాట్ ఇచ్చి ఎప్పుడు ఇస్తావో తెలియని దానికి ఎంత తేడా ఉంది? వాళ్ళు అమ్ముకొనిస్తే ప్రభుత్వం కొను, లేదా నీ టీడీపీ వాళ్ళతో కొనిపించండి. కొనిపించి తీసుకొని పోని. మీరు గతంలో జరిగినాయిగా అమరావతి ప్రాంతంలో చాలా వరకు 50-60 లక్షలకి కొని గవర్నమెంట్ కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అట్లా ఇక్కడ ఎందుకు కొంటలా? అలా చేస్తేనే కదా అప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. కానీ ఏ కేసు పెట్టలేకపోయారు. లేదులే, కానీ ముందు బేసిక్ గా అది జరుగుతుంది. అక్కడ ఇది థర్డ్ ఫేజ్ అణచివేత. ఇది ఇంకోటి వీళ్ళ అసలు గొడవ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఎకరాలకు ఎకరాలు భూములు లేవు. 20 సెంట్లు 30 సెంట్లు ఉంది. ఒకళ్ళకి 50 సెంట్లు ఉంది, ఒకళ్ళకి లేకపోతే ఒకళ్ళకి ఎకరం ఉంది. మొత్తం 2500 ఎకరాలు ఎంతో అంట కదా ఇప్పుడు. నేను అనేది అదే, ఆ స్థాయిలో ఒకళ్ళకి 20 సెంట్లు ఉంది, ఒకళ్ళకి 30 సెంట్లు.